హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయలతో మిక్స్డ్ కర్రీ అండి. ఇలా మేము చేసుకుంటూ ఉంటాం. చాలా బాగుంటుందండి. ఈ కర్రీ నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపించబోతున్నాను. ఇందుకోసమైతే ఒక హాఫ్ కేజీ అయితే చిక్కుడుగాయలు తీసుకున్నాను. గిల్లుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక పావు కిలో దోసకాయలు, ఒక 2 వంకాయలు, టమాటాలు ఒక 2 తీసుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీని అయితే నేను కుక్కర్లో తయారు చేస్తున్నాను అనమాట. కుక్కర్ పెట్టేసుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసి వేగాక పసుపు కూడా కరివేపాకు వేసాక ఇవన్నీ వేగాక పసుపు కూడా వేసేసుకుందాము. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయలు అయితే వేసేస్తున్నాను. వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దోసకాయలు అయితే సన్నగా కట్ చేసి వేస్తున్నాను. దోసకాయలు అయితే విత్తనాలు అయితే తీసేసానండి. విత్తనాలతో కూడా బాగుంటుంది, కానీ నేనైతే విత్తనాలు తీసాను. తర్వాత వంకాయలు కూడా వేసేసి మొత్తం కూరగాయ ముక్కలన్నీ కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. మొత్తం తాలింపు ఎంత కలిసేలా కలుపుకొని ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసి వేసేసుకోవాలి. 2 టమాటాలు వేసాను, 2 వంకాయలు, ఒక పావు కిలో దోసకాయలు వేసాను. ఇప్పుడు వంకాయలు వేసాం కాబట్టి ఏమంటే ఒకసారి కలిపేసుకొని ఉప్పు కూడా వేసేసుకోవాలి. లేకపోతే చేదు వస్తుంది కదండి కర్రీ వంకాయ వేస్తే. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే వంకాయ ఏమి కనరెక్కదనమాట. వేసేసి ఒకసారి కలిపేసుకొని కొంచెం ముక్కలు ఇవన్నీ కొంచెం నూనెలో వేగేదాకా ఒక 2 మినిట్స్ అట్లా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఒక 2 స్పూన్స్ కారం వేసాను. కారం ఎవరి తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి. మనం ఎంత కారం తింటామో అంత వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసాను. వేసి మొత్తం ఒకసారి కలిపేసి పైన ఒక మూత పెట్టి మామూలుగా ఒక 2 మినిట్స్ అయితే వేగనిచ్చాను. వేగాక కొంచెం వాటర్ పోసుకొని విజిల్ పెట్టి కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను అనమాట. పెట్టేసి నేనైతే టైం ఒక 2 మినిట్స్ అయితే ఉంచేసి ఆవిరిపోగానే మూత అయితే తీసేసాను. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇంకెక్కువసేపు ఉంచితే అన్ని కూరగాయ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి కదా, అందుకే ఒక 2 మినిట్స్ ఉంచి ఏమిటే మూత తీసేసాను. ఇది త్వరగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేకపోతే విడిగా కూడా చేసుకున్నా బాగానే ఉంటుంది. నేను ఎక్కువ కుక్కర్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే నేను ఇట్లాంటి కర్రీస్ అయితే కుక్కర్లో ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం మెసరు ఇందాక వాటర్ వేసాం కదా, అది కొంచెం ఎగిరిపోయేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొంచెం ధనియా పొడి కూడా వేసుకుంటే రెడీ అయిపోతుందండి కర్రీ. ఇంకేంది, తినేయడమే. వెరీ టేస్టీ మిక్స్డ్ చిక్కుడుకాయ కర్రీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందరికీ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ ఓకే అండి. మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తా అండి.